Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the 2026 Bajaj Pulsar 125 స్పీడ్ సీట్ వేరియంట్. ఈ వీడియోలో ఏంటంటే ఈ బైక్ని రైడ్ చేద్దాం. దీని యొక్క రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ కానీ బ్రేక్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. దీనికి ముందు ఏంటంటే ఈ బైక్ యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అనేది చేశాను. సో చూడాలనుకుంటే ఆ వీడియో కూడా చూడండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో దీంట్లో ఏంటంటే మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ వస్తుంది విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, బట్ టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే లేదు. ఫస్ట్ ఈ మీటర్ అనేది వీళ్ళు చేంజ్ చేయాలి బజాజ్ వాళ్ళు. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో దీంట్లో మనకి ఇలా అయితే ఉంది మీటర్ అనేది. సో ఇలాంటి ఎండలో మనకి మీటర్ అనేది డీసెంట్ విజిబిలిటీ అనేది ఉన్నది, బట్ ఎక్కువ ఎండ అనేది ఉంటే అసలు కనిపించదు. సో లెట్ మీ స్టార్ట్ ఇట్. ఒకసారి రెవ్ ఇస్తాను. సో ఇది దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్. సో లెట్ మీ క్లోజ్ ది వైజర్ అండ్ లెట్ స్టార్ట్ ది వీడియో. సో మనకి ఇనిషియల్ పుల్ అనేది డీసెంట్ ఉంటుంది, ఎందుకంటే సెగ్మెంట్లో ప్రతి ఒక్క బైక్స్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 142 kgs వెయిట్. అండ్ సీట్ హైట్ గురించి మాట్లాడితే దీంట్లో 790 mm సీట్ హైట్ ఉంది. 54, 55 ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ వెయిట్ అనేది కొద్దిగా మనకి ఎక్కువ అన్నమాట, 142 kgs. అండ్ ఇంజన్ గురించి మాట్లాడితే 125cc ఇంజన్ ఉంటుంది, 11.8 PS పవర్, అలాగే మనకి 10.8 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే డీసెంట్ ఉన్నాయి. సో దీనిలో పవర్ అండ్ టార్క్ బాగున్నప్పటికి కూడా ఇనిషియల్లో మనకి అంత పర్ఫార్మెన్స్ అనేది ఉండదు కాంపిటీషన్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే దీని వెయిట్ అనేది ఎక్కువ ఆల్రెడీ మీకు చెప్పేశాను. బట్ వైబ్రేషన్స్ అనేది కొద్దిగా ఫుట్ పెగ్స్ దగ్గర, అలాగే మనకి హ్యాండిల్ బార్ దగ్గర లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్ అయితే వస్తుంది. సో అది కామన్ అన్నమాట ఈ సెగ్మెంట్లో. సో ఇక్కడ రోడ్ అనేది ఎంటీ ఉంది. ఫస్ట్ గేర్ నుంచి ట్రై చేద్దాం. సో మనకి బైక్లో మిడ్ ఎండ్ నుంచి పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. బట్ మనకి లో ఎండ్లో ఏంటంటే దీని యొక్క వెయిట్ వల్ల మనకి అంత పర్ఫార్మెన్స్ అయితే అనిపించట్లేదు. అండ్ గేర్స్ గురించి మాట్లాడితే పల్సర్ ప్రతి ఒక్క గేర్ బాక్స్ అనేది కొద్దిగా మనకి హార్డర్ సైడ్లోనే ఉంటుంది. అండ్ క్లచ్ కూడా మనకి కొద్దిగా హార్డర్ సైడ్లోనే ఉంది, మరీ అంత స్మూత్ అయితే లేదు. సో క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది డెఫినెట్లీ మనకి కొద్దిగా హార్డర్ సైడ్లో ఉంది. అండ్ ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే మంచి ఒక స్పోర్టీ బైక్స్ నడుపుతున్న ఫీల్ అయితే వస్తున్నది. సో నాకైతే ఈ బండి నడుపుతుంటే సేమ్ లైక్ పల్సర్ 150 నడుపుతున్నట్టే ఉంది. బట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది డిఫరెంట్, అదొక్కటి పక్కన పెడితే ఓవరాల్గా మనకి బండి అనేది సేమ్ పల్సర్ 150 లానే ఉంటుంది. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడితే రియర్ మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది. డ్రమ్ బ్రేక్ బైట్ ఈస్ ఓకే ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం ఉంది. బట్ ఫ్రంట్ బ్రేక్ బైట్ అనేది కొద్దిగా బెటర్ ఉంది మనకి. ఇప్పటికీ ఏంటంటే ఈ బైక్లో మనకి ఏబిఎస్ అనేది ఇవ్వట్లేదు. సో 2026లో ఉన్నాం మనం, ఏబిఎస్ అనేది ఇవ్వాల్సింది ఇప్పటికైనా. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే సస్పెన్షన్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ ఉంది, రియర్లో మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ ఉన్నాయి. దీని యొక్క ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. మీరు సింగిల్గా వెళ్ళినప్పుడు కొద్దిగా మీకు స్టిఫ్ అనిపించచ్చు, బట్ పిలియన్ కూర్చున్న తర్వాత మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అండ్ ఫ్యామిలీ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ ఇది. ఇటు స్పోర్టీ నేచర్తో పాటు పర్ఫార్మెన్స్ ఉంటుంది, అలాగే ఫ్యామిలీ కంఫర్ట్ కూడా దీంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బైక్ని మనం సిటీ ట్రాఫిక్లో మెనివర్ చేయడానికి కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ టర్నింగ్ రేడియస్ ఏంటంటే మనం ఉన్న ప్లేస్ నుంచి టర్న్ చేయాలంటే కొద్దిగా మనకి ఎక్కువ డిస్టెన్స్ అనేది తీసుకుంటుంది. లేదు మీరు నార్మల్గా ఇలా యూటర్న్స్ దగ్గర టర్న్ చేయాలంటే ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు, చాలా ఈజీగా టర్న్ అయితే అవుతుంది. దాంట్లో మనకి ప్రాబ్లం అనేది ఏమైతే లేదు. సో ఇలా టర్న్ అయితే అవుతుంది, ఇష్యూ అయితే ఏం లేదు దీంట్లో. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం కొద్దిగా మనకి లేట్గా వస్తుంది, ఎందుకంటే దీని వెయిట్ వల్ల మనకి రేడర్ కానీ ఎస్పీ కానీ అలాగే ఎక్స్ట్రీమ్ కానీ దాంట్లో పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాని వెయిట్ కూడా మనకి తక్కువ. పవర్ టు వెయిట్ రేషియో అనేది దాంట్లో చాలా బాగుంటుంది, మెయిన్గా ఎస్పీలో అండ్ అలాగే మనకి టీవీఎస్ రేడర్లో. అండ్ ఏబిఎస్ అనేది ఇప్పటికి ఇవ్వాల్సింది. సో మనకు ఆల్రెడీ ఎక్స్ట్రీమ్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చారు, రేడర్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. ఇంకా మనకు ఏబిఎస్ రాని బైక్స్ అంటే ఇదొకటి, అండ్ మనకి ఎస్పీ 125, షైన్ 125 ఈ బైక్స్లోనే మనకు ఏబిఎస్ అనేది లేదు. సో మిగతా బైక్స్ అన్నింటిలో కూడా మనకి ఏబిఎస్ అనేది ఇప్పటికి వచ్చేసింది. అండ్ టైర్స్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడితే మనకి టైర్స్ అయితే డీసెంట్ టైర్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి ఇష్యూ అయితే అనిపించట్లేదు. సో డ్రైవ్లో అయితే బాగానే ఉంది, కాన్ఫిడెన్స్ అయితే ఎక్కడ మిస్ అవ్వట్లేదు. మేబీ వెట్ సర్ఫేస్లో చూడాలి ఎలా ఉంటుందో. అండ్ బ్రేక్స్ అయితే డీసెంట్ ఉన్నాయి. సో ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం అనిపించింది నాకు బ్రేక్స్లో అయితే. అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇనిషియల్లో డీసెంట్ ఉంటుంది. ఆఫ్టర్ 5000, 6000 RPM తర్వాత మనకి కొద్దిగా మంచి పికప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకంటే దీనిలో పవర్ ఎక్కువ ఉంది, టార్క్ తక్కువ ఉంది కాబట్టి.
అండ్ క్లోజ్ చైన్ సిస్టమ్ వస్తుంది కాబట్టి ఎక్కడ మనకి ఇష్యూ అనేది కూడా లేదు. సో మనకి చైన్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది. ప్రతిసారి మనం చైన్ క్లీన్ అండ్ లూప్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ మనకి ఓపెన్ చైన్ సిస్టంలో ప్రతిసారి చైన్ క్లీన్ అండ్ లూప్ చేయాలి కదా. మనం ఎక్స్ట్రీమ్ 125R తీసుకున్నా కానీ లేదంటే టీవీఎస్ రైడర్ తీసుకున్నా కానీ రెండిట్లో మనకి ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది. కొద్దిగా మనకు చైన్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు దిస్. అండ్ వెయిట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనకి స్టెబిలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు దీంట్లో. సో ఈ పల్సర్ 125లో ఏంటంటే మనకి స్ప్లిట్ సీట్ సెటప్ వస్తుంది, సింగిల్ సీట్ సెటప్ వస్తుంది. సో మీ యూసేజ్కి తగ్గట్టు మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వల్ల ఏంటంటే కొద్దిగా మనం ఒక స్పోర్టీ బైక్ నడుపుతున్న ఫీల్ అయితే దీంట్లో వస్తుంది. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అన్నమాట ఇది మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్. అండ్ నాకు నెగిటివ్స్ ఏమనిపించినాయంటే ఒకటి ఈ మీటర్ అనేది చేంజ్ చేయాలి. సో ఇప్పటికి కూడా ఇలాంటి మీటర్ అనేది 2026లో అంత వర్త్ అనిపించదు, ఎండలో వెళ్తే అస్సలు కనిపించట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ మనకి ఏబిఎస్ అనేది ఇవ్వాల్సింది డెఫినెట్లీ. సో ఇవి నాకు మేజర్గా అనిపించినవి. అండ్ వెయిట్ అనేది ఎక్కువ, వెయిట్ అనేది -పాయింట్ కిందకి నేను కన్సిడర్ చేయను, ఎందుకంటే దీనివల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది. సో మనకి హై స్పీడ్లో ఏంటంటే మంచి స్టెబిలిటీ అండ్ మంచి కాన్ఫిడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది దీనివల్ల. అండ్ సస్పెన్షన్ అయితే డీసెంట్ ఉంటుంది, మనకి మంచి సస్పెన్షన్ ఉంటుంది. మీరు ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, సింగిల్గా వెళ్ళొచ్చు. అండ్ మెయిన్గా మైలేజ్ కూడా మనకి 11.5 లీటర్స్ ఫిల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది కాబట్టి మనకి మంచి రేంజ్ వస్తుంది. అండ్ ఓవరాల్గా ఏంటంటే మనకు ఒక మంచి ప్యాకేజ్ అన్నమాట, ఇది బడ్జెట్లో వస్తుంది. అండ్ ఈ బైక్కి కాంపిటీషన్ గురించి మాట్లాడితే మనకి టీవీఎస్ రైడర్ ఉంటుంది, అలాగే హోండా నుంచి SP 125, షైన్ 125, అలాగే మనకు హీరో నుంచి ఎక్స్ట్రీమ్ 125R అన్నమాట. సో ఆ బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది అంటే మెయిన్గా దీని యొక్క లుక్స్, ఇది ఒక బిగ్ బైక్ ఫీల్ లాగా అయితే ఉంటుంది. ఇట్ సేమ్ లైక్ పల్సర్ 150 విత్ మనకి స్మాలర్ కెపాసిటీ ఇంజన్ అన్నమాట. మనకి కొద్దిగా స్పోర్టీ నేచర్తో పాటు ఫ్యామిలీ కంఫర్ట్ ఉంటుంది. ఇటు డీసెంట్ మైలేజ్ అనేది వస్తుంది దీంట్లో, లైక్ 55 నుంచి 60 kmph లోపల మైలేజ్ వస్తుంది. మ్యాక్సిమం మనం 50 నుంచి 55 kmph అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీస్ నెట్వర్క్స్ అండ్ పార్ట్స్ అవైలబిలిటీ మనకి చాలా ఈజీగా దొరుకుతాయి. సర్వీస్ సెంటర్లోనే కాదు బయట కూడా మనకి చాలా ఈజీగా పార్ట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి, అదొకటి ప్లస్ పాయింట్స్ అన్నమాట. సో అండ్ బడ్జెట్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నది. మీరు ఎవరైనా టీవీఎస్ రైడర్ తీసుకోవాలనుకుంటే మీకు సింపుల్గా మీకు షార్ట్ రైడర్స్ కోసం అయితే టీవీఎస్ రైడర్ అనేది చాలా బాగుంటుంది. లైక్ చూడడానికి కాంపాక్ట్గా ఉండాలి, ఇటు పర్ఫార్మెన్స్తో పాటు మాకు మైలేజ్ రావాలి, ఫీచర్స్ ఉండాలి, అలాగే సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. అండ్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే దాంట్లో ఉన్నాయి. అండ్ మీకు మంచి బ్రేకింగ్, క్రూజ్ కంట్రోల్, రైడ్ బై వైర్, రైడ్ మోడ్స్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, మంచి సస్పెన్షన్, మంచి బ్రేక్స్ ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు, ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీరు హీరో ఎక్స్ట్రీమ్ 125 అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎవరికైతే ఒక రిలయబుల్ ఇంజన్తో పాటు కొన్ని ఫీచర్స్ ఎక్కువ కావాలి, ఫ్యామిలీ కంఫర్ట్ అనేది మెయిన్ ప్రయారిటీ, అండ్ లో మెయింటెనెన్స్ ఉండాలి అనుకుంటే మీరు హోండా నుంచి SP 125 కన్సిడర్ చేయొచ్చు. కొద్దిగా బడ్జెట్ అనేది తక్కువ ఉంది అనుకుంటే కనుక మీరు షైన్ 125 కూడా కన్సిడర్ చేయొచ్చు. రెండు కూడా చాలా మంచి బైక్స్. ఒకటి ఏంటంటే మనకి షైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, మనకి SPలో ఏంటంటే కొద్దిగా స్పోర్టీ నేచర్తో పాటు మనకి ఫీచర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో మీకు దాంట్లో రెండిట్లో ఏది కావాలో మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇదైతే పల్సర్ 125 స్ప్లిట్ సీట్ ఒక డీటెయిల్ రివ్యూ అన్నమాట. సో దీనికన్నా ముందు మనకి డీటెయిల్ వాకర్ ఆన్ రివ్యూ ఉంది, ఇది రైడ్ రివ్యూ. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK. బూమ్.